ప్రకృతి ప్రసాదిత పోషకాల గనులు పుట్టగొడుగులు. వీటిలో మాంసకృత్తులు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. నిరుద్యోగులు, గృహిణులు ఇంటి వద్దనే పెంచుకునే ఉపాధి మార్గంగా పుట్టగొడుగుల పెంపకం విస్తరిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ వాణిజ్యపరంగా పెంచదగ్గ సురక్షితమైన పుట్టగొడుగులు ముత్యపు చిప్ప, పాల పుట్టగొడుగులు. అయితే ఆయా ప్రాంతంలో మార్కెట్ డిమాండ్ను అనుసరించి వీటి పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ఖర్చు తక్కువతో చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ చాలాసార్లు పెంపకంలో తలెత్తే లోటుపాట్లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆరంభం నుంచి పుట్టగొడుగుల పెంపకంలో మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి. పుట్టగొడుగుల పెంపకం శాస్త్రీయంగా చేపట్టినట్లయితే గ్రామీణ యువత, డ్వాక్రా మహిళలకు, చదువుకున్న యువత కూడా అధిక లాభాలను పొందవచ్చు. మన భారతదేశంలో 2000 రకాల వరకు పుట్టగొడుగులు ఉన్నాయి. కానీ మన ప్రాంతంలో సాగుకు అనుకూలమైనవి 4 రకాలే. ఒకటి పాల పుట్టగొడుగులు, 2 ముత్యపు పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, ఇంకోటి గుండి లేదా బటన్ మష్రూమ్లు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వరిగడ్డి అందుబాటులో ఉంటుంది కాబట్టి వీటి మీద సంవత్సరం పొడుగునా సాగు చేసుకోవాలి అని అంటే ముత్యపు పుట్టగొడుగులు అక్టోబర్ నుంచి మార్చి వరకు, అలానే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు పాల పుట్టగొడుగులు పెంపకానికి అనుకూలం. పాల పుట్టగొడుగుల పెంపకానికి, ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకానికి ప్రధాన వనరులు ఏంటి అంటే వరిగడ్డి మనము అందుబాటులో ఉంచుకోవాలి. అలానే తల్లి పుట్టగొడుగుల మిశ్రమము నాణ్యమైన, సిఫారసు చేసిన, ధృవీకరించిన కేంద్రాల నుంచి మనం తీసుకొని రావాలి. మొదటిగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు కానీ, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు కానీ పెంపకం చేపట్టినప్పుడు వరిగడ్డి ఆరోగ్యవంతమైన, ఏ విధమైన బూజు తెగులు లేనటువంటి వరిగడ్డిని తీసుకొని 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు కత్తిరించి ఆవిరి మీద 1 గంట లేదా వేడి నీటిలో 40 నుంచి 60 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని ఆ తర్వాత అవిస్టిన్ ఆర్ కార్బండిజము ద్రావణంలో 1 అరగంట పాటు ఉంచుకొని 140 నుంచి 160 గేజీ ఉన్న పాలిథిన్ సంచుల్లో 1 కిలో ఈ ఉడకబెట్టి ఆరబెట్టిన గడ్డిని నింపుకోవాలి. గడ్డి ఎక్కువ తడిగా ఉండకూడదు, అలా ఎండిపోయినట్టు ఉండకూడదు. 60 నుంచి 65% తడి, అంటే మనం చేతితో పట్టుకున్నప్పుడు తేమ ఉన్నట్లు గమనించుకుంటే సరిపోతుంది. ఆ గడ్డిని ఈ పాలిథిన్ కవర్లో 3 భాగాల వరకు నింపుకొని దానిలో 1 కిలో ఎండు గడ్డి ముక్కల కొరకు 50 గ్రాముల తల్లి పుట్టగొడుగుల మిశ్రమాన్ని అంచుల వెంట మధ్యలో వేసి పైన పాలిథిన్ కవర్ని ముడిపెట్టినట్టు రబ్బర్ బ్యాండ్లో పెట్టి చీకటి గదుల్లో, అంటే ఉష్ణోగ్రత పాల పుట్టగొడుగులు అయినట్లయితే మొదటి దశలో 15 నుంచి 18 డిగ్రీల వరకు మనం ఉంచుకోవాలి. అదే ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అయినట్లయితే 20 డిగ్రీల లోపు మనము ఆ యొక్క ఉష్ణోగ్రతని, గాలిలో తేమను నిర్ధారించుకొని ఈ యొక్క వరిగడ్డి సంచుల్ని ఉంచాలి. ఆ తర్వాత 2 నుంచి 3 వారాల పాటు ఈ యొక్క తల్లి పుట్టగొడుగుల మిశ్రమం నుంచి మనము ఈ యొక్క శీలీంధ్రం పెరగటం గమనించవచ్చు. 3 వారాల నుంచి ఈ యొక్క ముత్యపు చిప్ప పుట్టగొడుగులైనట్లయితే ఈ యొక్క కవర్ని 5 నుంచి 6 నిలువుగా చారికలను పెట్టి ప్రతిరోజు ఈ యొక్క గడ్డి ఎండుకొని పోకుండా నీళ్ళని చల్లుకుంటూ గమనించినట్లయితే 3వ వారం నుంచి మనకి ముత్యపు చిప్ప పుట్టగొడుగులు గుత్తులుగా రావటం జరుగుతుంది. ఈ వచ్చిన పుట్టగొడుగుల్ని ఏ విధమైన రంగు మారకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకొని పాలిథిన్ కవర్లో ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలి. అలానే పాల పుట్టగొడుగులు ఏంటంటే మొదటి దశలో తక్కువ ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత అంటే 2 నుంచి 3 వారాల తర్వాత ఈ పాలిథిన్ కవర్ యొక్క పై భాగాన్ని మనము కేసింగ్ చేసుకోవాలి. అంటే శుభ్రపరిచిన మట్టిని 3 సెంటీమీటర్ల మందాన పైన వేసుకున్నట్లయితే ఈ యొక్క పాల పుట్టగొడుగులకు ఆధారం వచ్చి ఈ యొక్క పాల పుట్టగొడుగులు ఈ మట్టి మీద నుంచి పైకి బుడుపులుగా వచ్చి 1 వారం పాటు మనకు పాల పుట్టగొడుగుల ఉత్పత్తి ఉంటుంది. ఈ పాల పుట్టగొడుగులు తయారయ్యే దశలో కొంచెం అధిక ఉష్ణోగ్రత కావాలి. అంటే 30 నుంచి 35 డిగ్రీల వరకు అయినా సరే పాల పుట్టగొడుగులు నిలదొక్కుని మనకి అధిక పుట్టగొడుగుల సంఖ్యని ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క పాల పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులు కానీ లాభదాయకంగా ఉండి అధిక ఆదాయం పొందాలి అంటే కొన్ని సూచనలు పాటించాలి. అంటే మనం ఎంచుకున్న గదుల్లో ఉష్ణోగ్రతని, తేమని ప్రతిరోజు నిర్ధారించుకోవాలి. ఏ విధమైన కంటామినేషన్ అంటే వేరే యొక్క బూజు, శీలింధ్రాలు వీటి మీద వృద్ధి చెందకుండా గమనించుకుంటూ
ఏ విధమైన బూజు కానీ శీలీంధ్రం కానీ రంగు మారినట్టు కానీ ఈ యొక్క వరిగడ్డి ఉన్నట్లయితే ఆ యొక్క సంచుల్ని తీసి నిర్వీర్యం చేయటం చాలా ఉత్తమం. అదేవిధంగా తగిన సమయంలో పుట్టగొడుగులను కోయినట్లయితే అవి రంగు మారటం, చీలిపోవటం, విరిగిపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యంగా పుట్టగొడుగులు మనకు కనిపించినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని గ్లౌజులు వేసుకొని వాటిని ఆ యొక్క కేసుల నుంచి కవర్ల నుంచి తీసి పాలిథిన్ సంచుల్లో ఉంచి ఆ రోజు మార్కెటింగ్కి వేసుకోవాలి. లేదా మార్కెట్లో డిమాండ్ లేకపోతే పాల పుట్టగొడుగులు అయినట్లయితే ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో ఉంటాయి. ముత్యపు చిప్ప పుట్టగొడుగులు అని ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా మార్కెటింగ్ వేయటం ఉత్తమం. ఇంకా మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు వీటి నుంచి ఉప ఉత్పత్తులు కూడా చేసుకున్నట్లయితే మనం ఆదాయాన్ని పొందవచ్చు. వీటిని పకోడీ రూపంలోనూ బిస్కెట్ల తయారీలో పౌడర్గా పుట్టగొడుగుల్ని ఎండబెట్టి బిస్కెట్ మిశ్రమంలో వేసి పుట్టగొడుగుల బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అలాగనే ఒరుగులుగాను, పచ్చళ్ళు పట్టడానికి గాను, ఇంకా సూపులకు గాను వివిధ రకాలుగా మార్కెట్లో డిమాండ్ అయినప్పుడు మనం పండించిన పుట్టగొడుగుల్ని వివిధ ఉపోత్పత్తులు చేసి ఆదాయాన్ని పొందవచ్చు.